ఒకానొకప్పుడు విజయనగరంలో ఉన్న బబ్బన్ అతనికి అనారోగ్యం చేసింది. అందువల్ల ఆయన వైద్యం కోసం ఇంట్లో ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. ఇంట్లో ఒక ఆవు మాత్రమే మిగిలింది. దాన్ని అమ్మి బబ్బనికి మందులు మాత్రలు అన్నీ కొనొచ్చు. బబ్బన్, నిర్మల దాన్ని అమ్మడానికి ఏర్పాట్లు చేశారు. బబ్బన్ భార్య చాలా నిజాయితీపర్రాలు. బజారుకి వెళ్లి ఆవుని అమ్మాల్సి వచ్చినప్పుడు బబ్బన్ ఆమెకు నచ్చజెప్పి పంపాడు. ఇలా చూడు, వెళ్లేదారిలో ఎవరితోనూ మాట్లాడుకు. పని పూర్తవగానే తిన్నగా ఇంటికొచ్చేయి. నమస్తే అత్తయ్య. అరే, అత్తకి ఏమైంది? పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఏమైందో ఏంటో. ఈరోజు మన చేతిలో ఏదో పెద్దదిగా చిక్కుకున్నట్టుంది. కానీ ఎందుకని ఇది ఇలా ఊపుతోంది? ఒరే, దాన్ని పట్టుకో. బంగారం, వజ్ర వైఢూర్యాలు దొరుకుతాయనుకున్నాం, కానీ మనకు దొరికింది ఈ మేక. ఇప్పుడు ఈ మేకని ఎలా ఆవుగా మారుస్తానో కాస్త వేచి ఉండి చూడు. నిర్మలా చేతిలో ఆవు ఉంది. ఇక మూంగి దగ్గరైతే దాన్ని పొందడానికి కావాల్సిన పథకం ఉంది. ఏమైంది అత్తయ్య? నేను తీసుకొచ్చింది ఆవుని. ఈ మేక ఎవరిదో నాకు తెలీదు. ఇక్కడ ఉన్న మేకే మీ ఆవు అత్తయ్య. మీకు అస్సలు తెలియదు. ఇక్కడ ఉన్న గాలిలోనే మంత్రం ఉంది. గాలి తగిలిన వెంటనే ఆవు మేకైపోయింది. గాలిలో మంత్రం ఉందా? నాతో ఈ విషయం ఎవరు చెప్పలేదే. చూసారా అత్తయ్య నా గేదెని? నా గేదె కూడా ఈ గాలి వల్లే మనిషిగా మారిపోయింది. కానీ ఎప్పటి వరకు బుర్ర మాత్రం పెరగలేదు. ఏంటిది ఇలాగైపోయింది? చుంగి ముంగి ఏ ఆవునైతే మేకగా మార్చారో ఇప్పుడు ఆ మేకని కోడిగా మార్చేశారు. మళ్ళీ ఈ మంత్రపు గాలి. ఇది గాలి మంత్రం కాదు, ఇది చుంగి ముంగిలా చేతి నైపుణ్యమే ఈ మంత్రం. ఇప్పుడు ఈ పాత తాడుని ఎవరయ్యా కొనుక్కుంటారు? ఈరోజు ఈ గాలికి కూడా మన మీద కోపమే. నిర్మలా చెప్పిన కథ అంతా విని బబ్బన్ అర్థం చేసుకున్నాడు. అంటే ఇద్దరూ కలిసి గాలి మంత్రం అన్న కథ చెప్పి తనని మోసం చేశారు అని. ఆ తర్వాత మరుసటి రోజు మంగులు అన్నయ్య గారి కుందేలుని తీసుకొచ్చేసారా? కానీ ఇది మీ ఆలోచనల్ని నెరవేరుస్తాయా? చూసుకోండి, ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. చూస్తూ ఉండు నిర్మల, కానీ ఏం చేయాలో గుర్తుంది కదా? నాకు బాగా గుర్తుంది. నిన్న కూర్చున్న చోటు నుంచే బాగా డబ్బుల్ని చూసాం. ఇక్కడ చుంగికి ముంగికి ఒక విషయం తెలీదు. అదేమిటంటే వాళ్ళిద్దరూ ఈరోజు బాగా ఇరుక్కుంటారు అని. అరే, మెల్లగా నాన్న, మెల్లగా. అరే కుందేలు. అవును, నిర్మల చెప్పిన ఆనవాళ్ళని బట్టి చూస్తుంటే వీళ్ళిద్దరే ఆ ఇద్దరై ఉండాలి. అరే మావయ్య, ఈ కుందేలు ఎంత అందంగా ఉంది. దీన్ని మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇది కుందేలు కాదు, నా హృదయంలోని ఒక భాగం. ఆరోగ్యం బాగోలేదు కదా, అందుకే దీన్ని అమ్మడానికి తీసుకెళ్తున్నాను. నేను ఏం చెప్పినా ఇది వింటుంది. చెప్పేది వింటుందా? అవునవును, ఇది నాతో పాటు ఆటలాడుతుంది. దీని చెవులు పట్టుకొని లాగాను అంటే దీనికి చాలా చాలా ఇష్టం. దీన్ని ఒంటి చేత్తో ఈ విధంగా ఎత్తుకొని తిప్పుతాను కూడా. ఇలా చేస్తాను, ఇంకా ఇలా చేస్తాను కూడా, ఇంకా ఇలా కూడా. నాకు ఎలా ఇష్టమో అలా చేస్తాను తెలుసా?
అది సరే, ఈ కుందేలు గుండెలో ఒక భాగంగా ఎలా ఉండగలదు? ఇప్పుడు వీడికి చెప్పండి. ఇది మీ మాట వింటుందని మాటలతో చెప్తే కుదరదు. నిరూపించి చూపించండి. ఇప్పుడే నిరూపిస్తాను. ఇలా చూడు చీకు, నువ్వు మీ అత్తయ్యకి చెప్పాలి. బంగాళాదుంప వేపుడు, పాయాసం ఇంకా పూరీలు చేసి పెట్టమను. నేను అతిథుల్ని తీసుకొస్తానని చెప్పు. నిర్మలా, తలుపు తెరువు. మేము వచ్చేసాం. చీకు వచ్చి మొత్తం చెప్పింది. బంగాళదుంప, పూరీలు, పాయాసం అన్నీ చేశానయ్యా. నిజంగానా? ఈ కుందేలు నిజంగానే తెలివైనదే. ఇదిగోండి మావయ్య, ఇకపై ఆ కుందేలు మాకు సొంతం. ఇది నా హృదయంలో ఒక భాగం. ఇది వెలకట్టలేనటువంటి ఒక జ్ఞాపకార్థం. అయితే ఇది కూడా పెట్టుకోండి. కుదరదయ్యా, కుదరదు. ఇదే నాకు సరిపోదు. ఇది ఒక అద్భుతమైన ప్రపంచానికి చెందింది. నా దగ్గర గనక డబ్బు ఉండుంటే దీన్ని ఖచ్చితంగా అమ్మేవాణ్ణే కాదు. నేను దీన్ని పెద్ద సంతకి తీసుకువెళ్లి అమ్ముకుంటాను. అయితే ఈ కుందేలు చీకుని రాజు దగ్గర మనం అమ్మావు అనుకో, జీవితం మొత్తం మనం దొంగలించాల్సిన అవసరం ఉండదు. మన నాణ్యాలతో ఆడుకోవచ్చు. ఏమంటావు? సరే, ఇదిగోండి, తీసుకోండి. వద్దు. ఇదిగోండి, తీసుకోండి. ఇవి కూడా తీసుకోండి. ఇదిగో, ఇవి కూడా తీసుకోండి. ఇంకా తీయరా? నా దగ్గర ఇంకేమీ లేవు. ఇదిగోండి, ఈ నాణ్యాలంతా మీకే తీసుకోండి. సరే సరేలే, ఇది చాలు. మనం కష్టపడి సంపాదించింది ఈ కుందేలు కోసం అలా ఇచ్చేసారేంటి? నీకంటే దీనికి తెలివెక్కువ. లెక్కల్లో సరిగ్గా ఉంటుంది, డబ్బుల విషయంలో కూడా. చూడు, వెళ్ళిపోయిన డబ్బులంతా ఎలా మన దగ్గరకే తిరిగి వస్తుందని. చీకు, వెళ్ళి ఆ మావయ్య దగ్గర చెప్పు. 10 నిమిషాల్లో మా నాణ్యాలని ఆయన తీసుకురాలేదంటే ఆ తర్వాత మేము వస్తాం. వచ్చి ఆ నాణ్యాలని దొంగిలించుకుంటూ వెళ్ళిపోతాం. 10 నిమిషాలు అని చెప్పి ఏకంగా గంటైపోయింది. అక్కడికి చీకు రాలేదు, బంగారు నాణేలతో మావయ్య రాలేదు. అప్పుడే వాళ్ళకి అనుమానం వచ్చింది, వాళ్ళిద్దరినీ బబ్బన్ మోసం చేశాడని. మావయ్య, మర్యాదగా బయటికి రండి. ఏమైందయ్యా? ఏమైనా మర్చిపోయారా? ఈ తెలివిని ఉపయోగించకండి. మాకు మేమిచ్చిన నాణ్యాలు తిరిగి కావాలి. ఇదిగోండి. ఇందులో రాయ ఉంది. బంగారమే కదా ఇచ్చారు. అంటే మంత్రగాలి సోగ్గానే ఇలా మారిపోయిందనుకుంటాను. అలా గాలిలో మంత్రం ఉంటుందా ఏంటి? అరే ఉందయ్యా, మంత్రపు గాలి తగిలి ఆవు మేక అయింది కదా, అలాగా. ఇంకా మేక కోడిలా మారిపోయింది. అరే, ఈవిడే ఆవు తెచ్చిన అత్తయ్య. ఆవునే ఇవిడి దగ్గర నుంచి మనం దొంగలించాం. కాపలాదారులు ఎంతో దూరం వెళ్ళుండరు, వాళ్ళని పిలవమంటారా? మనల్ని వీళ్ళు మోసం చేశారు. సరే సరే, బయలుదేరండి. మేము కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. If you like this video, subscribe to our channel Murthy Media.